రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇంకా ఎంతసేపు భేటీ కొనసాగే అవకాశం ఉంది? ఎస్ గాయత్రి, మనకైతే భేటీ సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అన్నది ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది అయితే అని మనకి తెలుస్తూ ఉంది. ఈ భేటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా సినీ పెద్దలు చాలా కీలక అంశాలను అయితే చర్చించారని అయితే కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటన మీద అయితే కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సంధ్యా థియేటర్ ఘటనలోని తాలూకా సీసీ ఫుటేజ్ని అయితే కూడా అక్కడ టెలికాస్ట్ చేసి దానిని చూపించి దాని మీద విచారణ అయితే దాని గురించి చర్చించడం కూడా జరిగింది. అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా ఇక నుంచి బెనిఫిట్ షోస్ అయితే ఉండవని చెప్పేసి అసెంబ్లీలో మేము ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట మీద నిలబడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. ఇంకా బౌన్సర్లను అయితే కూడా బౌన్సర్ వ్యవస్థను అయితే కూడా మేము ఉపేక్షించము, ఇంకా ఎంకరేజ్ చేయమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే కూడా జరిగింది. అండ్ అలానే ఒకవేళ అభిమానులు ఒకవేళ హీరోలు కనుక థియేటర్లకు వస్తే అభిమానుల తాలూకా విషయాన్ని అయితే సినిమా వాళ్ళే చూసుకోవాలని చెప్పి కూడా దీంట్లోని చెప్పడం కూడా జరిగింది. అండ్ అలానే ఈ సమావేశంలోని రాఘవేంద్రరావు అలానే దర్శకులు రాఘవేంద్రరావు కూడా మాట్లాడుతూ కూడా గత సీఎంలు కూడా మన సినిమా ఇండస్ట్రీని బాగానే ప్రోత్సహించారు, అలానే ఈ ప్రభుత్వం కూడా బాగానే ప్రోత్సహిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ వచ్చారు. అండ్ అలానే హైదరాబాద్లో గతంలో చంద్రబాబు నాయుడు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్స్ని అయితే నిర్వహించారు. సో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లాంటివి నిర్వహిస్తే కూడా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసిన విధంగా ఉంటుందని కూడా కోరటం జరిగింది. అండ్ అలానే నాగార్జున కూడా మాట్లాడుతూ ఇదే సమావేశంలో హీరో నాగార్జున మాట్లాడుతూ కూడా ఇండస్ట్రీని వరల్డ్ లెవెల్లో కూడా తీసుకుని వెళ్ళాలని, దానికోసం ఇక్కడ వరల్డ్ లెవెల్లోని స్టూడియోస్ అన్నది అరేంజ్ చేస్తే ఇంకా బాగా మనం మంచి మంచి సినిమాలను అయితే కూడా చేయొచ్చు అని కూడా కోరటం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కూడా తెలంగాణలో చాలానే టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి, వాటిని కనుక అభివృద్ధి చేస్తే అవి షూటింగ్స్కి కూడా బాగా ఉపయోగపడతాయని కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ అలానే మురళీమోహన్ కూడా మాట్లాడుతూ కూడా మెయిన్గా ఏంటంటే ఈ సినిమాలు అన్నవి ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవ్వడం వల్లనే ఇంత ప్రమోషన్స్లో కూడా ఇంత కాంపిటీషన్ ఉంది అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అండ్ అలానే మిగిలిన దర్శక నిర్మాతలు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ కూడా ఈ సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా కొంచెం పట్టించుకోవాలని చెప్పి కోరటం కూడా జరిగింది. అండ్ అలానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా సినిమా హీరోయిన్స్ కూడా యాంటీ డ్రగ్స్ ప్రమోషన్స్లో అయితే కనుక పార్టిసిపేట్ చేయాలి. అండ్ అలానే సినిమా బెనిఫిట్స్ మీద వచ్చే తాలూకా రాయితీ ఆ బెనిఫిట్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి అయితే ఉపయోగించాలని అయితే కనుక ప్రతిపాదన తీసుకురావటం కూడా జరిగింది. అండ్ అలానే ముఖ్యంగా మనం చూసుకుంటుంటే కనుక మురళీమోహన్ మాట్లాడుతూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా అయితే వస్తున్నాయో అలానే సినిమా రిజల్ట్స్ కూడా ఫస్ట్ డేలోనే వాటి తాలూకా రిజల్ట్ తెలుస్తుంది, దానివల్లనే ఇంత కాంపిటీషన్ ఉంది. అండ్ అలానే సంధ్యా థియేటర్ ఘటన మాకు చాలా బాధాకరంగా ఉందని కూడా తెలియచేయటం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టాలి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి అయితే కూడా సినిమా పెద్దల్ని కోరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఈరోజు జరిగిన భేటీలో చాలానే కీలక అంశాలను అయితే చర్చించారని అయితే కూడా మనకు తెలుస్తూ ఉంది గాయత్రి. రైట్, మొత్తంగా కీర్తి, ఈ క్యాంపెయిన్స్ కి